మహానగరంలో మాయగాళ్లు ఎక్కువైపోయారు. నగరంలో భూముల ధరలు కోట్లతో కొండెక్కుతుండటంతో ఆకర్షితులవుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ పగలను విస్తరిస్తున్నారు. అధికారులు అండదండలు వారికి వెన్నుదండుగా మారడంతో రెచ్చిపోయి నిబంధనలను సైతం బేఖతారు చేస్తూ వందల ఎకరాల్లో అక్రమ నిర్మాణాలు జోరుగా చేపడుతున్నారు. ఇలాంటి అక్రమ నిర్మాణం ఒకటి రంగారెడ్డి జిల్లా దొంతాన్పల్లిలో వెలుగు చూసింది. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం దొంతాన్పల్లి గ్రామంలో అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి. హైదరాబాద్కి కూతవేటు దూరంలో ఉండటంతో ఇక్కడ భూముల ధరలు కోట్లలో ఉండటంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ ప్రాంతం పూర్తిగా 111 జీవో పరిధిలో ఉంది. ఇక ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు వెంచర్లకు అనుమతి లేదు. అయినప్పటికీ 111 జీవో నిబంధనలు కేవలం కాగితాలపైనే పరిమితం చేస్తూ హైదరాబాద్ మెయిన్ రోడ్డులో అక్రమ రేకుల షెడ్ల నిర్మాణాల శరవేగంగా కొనసాగుతున్నాయి. అయితే పేదలు చిన్న ఇల్లు కట్టుకోవాలన్న నిబంధనల పేరుతో ఆపిస్తారు. కానీ కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎలాంటి అడ్డంకులు లేవు అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇంత భారీ నిర్మాణాలు జరుగుతుంటే అధికారులకు కనిపించలేదా, లేక ఈ కార్యకలాపాలు పంచాయతీ అధికారుల ఆమోదంతోనే సాగుతున్నాయా అని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మహానగరంలో మాయగాళ్లు ఎక్కువైపోయారు. నగరంలో భూముల ధరలు కోట్లతో కొండెక్కుతుండటంతో ఆకర్షితులవుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ పగలను విస్తరిస్తున్నారు. అధికారులు అండదండలు వారికి వెన్నుదండుగా మారడంతో రెచ్చిపోయి నిబంధనలను సైతం బేఖాతారు చేస్తూ వందల ఎకరాల్లో అక్రమ నిర్మాణాలు జోరుగా చేపడుతున్నారు. ఇలాంటి అక్రమ నిర్మాణం ఒకటి రంగారెడ్డి జిల్లా దొంతాన్పల్లిలో వెలుగు చూసింది. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం దొంతాన్పల్లి గ్రామంలో అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి. హైదరాబాద్కి కూతవేటు దూరంలో ఉండటంతో ఇక్కడ భూముల ధరలు కోట్లతో ఉండటంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ ప్రాంతం పూర్తిగా 111 జీవో పరిధిలో ఉంది. ఇక ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు వెంచర్లకు అనుమతి లేదు. అయినప్పటికీ 111 జీవో నిబంధనలు కేవలం కాగితాలపైనే పరిమితం చేస్తూ హైదరాబాద్ మెయిన్ రోడ్డులో అక్రమ రేకుల షెడ్ల నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. అయితే పేదలు చిన్న ఇల్లు కట్టుకోవాలన్న నిబంధనల పేరుతో ఆపిస్తారు. కానీ కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ఎలాంటి అడ్డంకులు లేవు అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇంత భారీ నిర్మాణాలు జరుగుతుంటే అధికారులకు కనిపించలేదా, లేక ఈ కార్యకలాపాలు పంచాయతీ అధికారుల ఆమోదంతోనే సాగుతున్నాయా అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ కట్టడాల కూల్చివేతలపై చర్యలు చేపడుతున్నామంటూ హడావిడి చేసే అధికారులు బడాబాబుల భవనాలకు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చి సామాన్యులపై మాత్రం జీవోల పేరుతో ఉక్కుపాదం మోపుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 111 జీవో నిబంధనలు కేవలం సామాన్యులకు పేదలకు మాత్రమే వర్తిస్తాయని, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మినహాయింపు ఉందన్నట్లు పరిస్థితి కనిపిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ అక్రమ నిర్మాణాలు ఊపందుకున్నాయని, వెంటనే 111 జీవో విరుద్ధంగా నిర్మించిన ఈ కట్టడాలను కూల్చివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. చెప్పండి బాసిత్, అక్రమంగా ఈ కట్టడాలు అయితే కడుతున్నారు. సో దీనికి అధికారులు ఎందుకు స్పందించట్లేదంటారు? త్వరగా దినదిన అభివృద్ధి చెందుతూ స్పీడ్ గా ఏదైతే విస్తరిస్తుందో ఆ విస్తరించడంతో నగరంలో భూముల ధరలు కూడా కోట్లకు పడగలెత్తాయి. ఆకర్షితులవుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా తమ పనులను చక్కబెట్టుకునేందుకు విస్తరించడానికి తమ పనులలో అభివృద్ధి చెందడానికి అడ్డదాలు తొక్కుతున్నారు. దానికి తోడుగా అధికారులు కూడా అండదండలు
వారికి వెన్నుదండగా ఉండడంతో ఆ రెచ్చిపోయిన ఈ ఆ, రియల్టర్లు నిబంధనలను సైతం వందల ఎకరాలు అక్రమ నిర్మాణం కూడా జోరుగా చేపడుతున్నారు. ఇలాంటి అక్రమ నిర్మాణాలు ఒకటి కాదు, రెండు కాదు, రంగారెడ్డి జిల్లాలో చాలా చోట్ల విస్తరిస్తుంది. ఇది రంగారెడ్డి జిల్లా దొంతాన్పల్లిలో కూడా ఈ వెలుగు చూసింది ఈ ఘటన. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం దొంతాన్పల్లి గ్రామంలో ఈ అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయని చెప్పి ఒక సమాచారం అందుతుంది. హైదరాబాద్ కి కూతవేటు దూరంలో ఉండడంతో ఇక్కడ భూముల ధరలు కూడా కోట్లలో ఉండడం ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ ప్రాంతం పూర్తిగా 111 జీవో పరిధిలో ఉంది. ఇక్కడ ఉన్న సర్వే నంబర్లన్నీ ఈ 111 జీవో కిందికి వస్తాయి. కానీ ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేయడానికి వీలు లేదు, వెంచర్లకు అనుమతి అసలే లేదు. అయినప్పటికీ 111 జీవో నిబంధనలు కేవలం కాగితాలపైనే పరిమితం చేస్తూ హైదరాబాద్ మెయిన్ రోడ్ పై అక్రమ రేకుల షెడ్లు నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. అయితే పేదల ఇల్లు కట్టుకోవడానికి నిబంధనల పేరుతో ఈ అధికారులు ఆపేస్తూ ఉంటారు. కానీ కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎలాంటి అడ్డంకులు లేవు అని చెప్పి స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇంత భారీ నిర్మాణాలు జరుగుతుంటే కూడా అధికారులు కనిపించడం లేదా, లేక ఈ కార్యకలాపాలకు వాళ్ళ లోపాయికార ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా, అధికారులు ఆమోదంతోనే కొనసాగుతున్నాయా అని చెప్పి స్థానికులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తడం జరుగుతుంది. ఈ అక్రమ కట్టడాల కూల్చివేతలపై చర్యలు చేపడతామంటూ హడావిడి చేసే ఈ అధికారులు బడాబాబులు భవనాలకు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చి సామాన్యులపై మాత్రం జీవోల పేరుతో ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పి స్థానికులు ఆగ్రహం చేస్తున్నారు. యాక్చువల్లీ 111 జీవో నిబంధనలలో వ్యవసాయ ఆధారిత భూములే ఉంటాయి తప్ప అక్కడ ఎలాంటి కాంక్రీట్ జంగల్ నిర్మించడానికి లేదు. ఈ కేవలం సామాన్యులకే ఇబ్బందికరంగా ఉంది, పేదలకు మాత్రమే వర్తిస్తాయా ఈ 111 జీవో అని అక్కడ స్థానికులు వాపోతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రం మినహాయింపు ఉన్నదంటూ పరిస్థితి కనిపిస్తుందని చెప్పి స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ అక్రమ నిర్మాణాలు ఊపందుకున్నాయని చెప్పి వెంటనే ఈ 111 జీవోలో విరుద్ధంగా నిర్మించిన ఈ కట్టడాలను కూల్చివేయాలని చెప్పి స్థానికులు డిమాండ్ చేయడం జరుగుతుంది. గతంలో కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో 111 జీవోలో ఒక చిన్న షెడ్ వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించుకోవడానికి ఉంటుంది తప్ప ఎలాంటి ఈ నిర్మాణాలు, ఈ భారీ నిర్మాణాలు చేసి కమర్షియల్ గా దీన్ని అభివృద్ధి చేసే విధంగా లేదని చెప్పి గతంలో కూడా చాలా సార్లు అధికారులు అయినా సరే హైకోర్టు కూడా ముట్టికాయలు వేయడం జరిగింది. కానీ ఇక్కడ అధికారులు మాత్రం కన్ను ఎత్తి కూడా చూడట్లేదు. ఇక్కడ ఎలాంటి నిబంధనలు పాటించకుండా వాళ్ళ మీద చర్యలు లేవని చెప్పి స్థానికులు ఆరోపిస్తున్నారు. దేవిక, జీవో నిబంధనలు కేవలం సామాన్యులకు, పేదలకు మాత్రమే వర్తిస్తాయని, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మినహాయింపు ఉందన్నట్లయితే పరిస్థితి కనిపిస్తుందనైతే స్థానికులు ఆరోపిస్తున్నారు. సో దీనిపై అధికారులు ఏమంటున్నారు? ప్రస్తుతం అయితే అధికారులు అక్కడ ఆ ప్రాంతంలో వెళ్లి చూసినా కానీ వాళ్ళకు ఎలాంటి నిబంధనలు పాటించకుండా వాళ్ళకి నిర్మిస్తున్నారని వాళ్ళకు వత్తాసు పలికే విధంగానే అక్కడే ప్రాంత అధికారులు చూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ 111 జీవోలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టదు. అక్కడ ఆదాయం కన్నా ఎక్కువ ఉన్న ఈ ఏదైతే ఉంటాయో కట్టడాలు ఆ లేదు. ఈ దొంతన్పల్లిలో ఉన్న హైవేకు ఆనుకొని ఉన్న ఈ 111 జీవోలో ఉన్న ఎకరాల కొద్ది స్థలాన్ని కూడా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు లోపాయికారి ఒప్పందంగా వాళ్ళు దాన్ని తీసుకొని దాని మీద అగ్రిమెంట్ చేసుకొని ప్రస్తుతం అయితే వాళ్ళ కార్యకలాపాలు కొనసాగించేందుకు ఈ నిర్మాణాలు చేపడుతున్నారు. కానీ లోపాయికారి ఒప్పందం కొనసాగుతుందా, అధికారులు దానికి వత్తాసు పలుకుతున్నట్టే సమాచారం అందుతుంది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ బాసిత్.